గొంత బాగుంది, ఇంకా ఒక్క విషయమే ఉంది. పని అయిపోయింది. నేను ఇది చాలా బాగా చేశాను కదా. ఈ రోజు మీకు ఉంది. మీరు తప్పించుకోవడానికి సరే అవకాశమే లేదు. ఇక్కడ భోజనమే లేదు. అంతా నీ వల్లరా వచ్చింది. ముందు నువ్వు నోర్మి. రే అన్నయ్య, మనం బయటికి వెళ్ళి తినడానికి ఏదైనా తీసుకొద్దాం. నువ్వు ఒంటరిగా వెళ్ళు. మనం ఒక కాంపిటీషన్ పెట్టుకోవచ్చా? ఏమీ వద్దు, మర్యాదగా వెళ్ళిపో. టైం వేస్ట్ చేయకు తమ్ముడు. బయటికి వెళ్ళు. బయలుదేరు తమ్ముడు. రే అన్నయ్య, ఓ నువ్వు అక్కడే ఉన్నావా? ఇది తీయగానే లేదు. దీన్ని ట్రై చేద్దాం. ఇది చాలా బాగుంది. చాలా యాపిల్స్ దొరికాయి. ఏంటిది? ఇదంతా ట్రాప్స్. అంతా ఎవరిక్కడ పెట్టారు? నేను ఇక్కడి నుంచి వెళ్ళి తీరాలి. ఎవరిలా చేశారు? నన్ను వదిలేయండి. నేనేం చేయలేదు. నన్ను వదలండి. ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి. ఈ చిన్న వయసులో ఇలా ఇరుక్కుంటానని అనుకోలేదు. నేను సాధించాల్సింది చాలా ఉంది. వరుణ్, నువ్వే నన్ను ఇందులో పట్టుకున్నావా? ఏంటి వాగుతున్నావు? నేను నిన్ను బంధిస్తానా? నిన్ను కాపాడడం కోసం వచ్చాను. ఇది ముందే చెప్పుండొచ్చు కదా. త్వరగా నన్ను కాపాడు. నేను చాలా సేపు ఇక్కడ ఉండలేను. నిన్ను కాపాడి తీసుకెళ్తాను. నొప్పిగా ఉందా డబ్బులు? లేదు, నొప్పిగానే లేదు. నేను ఏం చెప్పాలో తెలియదు. ఇందుకే ట్రాప్ అంతా ఉన్నట్టుంది. నిజంగానా? నా కళ్ళారా చూశాను తెలుసా. ఈ అడవి మొత్తం ప్రమాదంలో ఉంది. ఈ అడవి చుట్టూ ట్రాప్ చేస్తున్నారు. నేను వెళ్ళి ప్రమాదంలో ఉన్న వాళ్ళని కాపాడి తీసుకొస్తాను. ఓ అలాగా, బాగా దొరికిపోయాను. నాకు లాగర్ విక్ నచ్చలేదు. అరే, నేను మళ్ళీ ఇరుక్కున్నాను. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. చిన్న పిల్లాడులాగా ఏడవడం ఆపుతావా? నువ్వు అరిచేది ఆ హంటర్ కి వినపడి ఉంటుంది. మమ్మల్ని మర్యాదగా మాట్లాడు. వద్దు వద్దు, ప్లీజ్ నన్ను కాపాడండి. ఎలాగైనా నన్ను పైకి తీయండి. నిన్ను నేను కాపాడుతాను, కానీ నువ్వు నా కొన్ని కండిషన్స్ కి ఒప్పుకోవాలి. కండిషనా? ఏంటది? నువ్వు నా బానిసగా ఎప్పుడూ ఉండాలి. ఏమంటా? నీ కిడ్నీని పెట్టి ఆలోచించే చెప్పొచ్చు. అవును, నువ్వు అధిష్టం చేసుకుని ఉండాలి. ఓకే, మంచి నిర్ణయం. నీకు కిడ్నీ ఉంది. సరే, ఒక అందమైన రాజాగా నేను నిన్ను కాపాడుతాను. బొడ్డోడా, వెళ్ళి పడి చూడు. ఎక్కడికి వెళ్తున్నారు? రండి రండి, నన్ను కాపాడండి. నేనేరా మహారాజా. సరే, నేను పట్టుకొని అలాగే పైకి ఎక్కిరా. ఓకే. అరే,
మన కొత్త పని మనిషికి ఇంత స్ట్రెంత్ అవును బాస్. ఏదో తప్పుగా ఉందే. ఏయ్, నిన్ను పైకి ఎక్కమన్నాడు, చెట్టుని కిందకి లాగమని లేదు. అరే రే, ఏం జరుగుతుంది? ఇదంతా నీ వల్లే. అవును నీ వల్లే. ఇదిగో నేను వచ్చేసాను. ఇప్పుడు ఎలా వెర కొడతాననే చూడు. నన్ను చాలా కోపడుతున్నావు. అది తప్పకుండా వేటగాడే అయి ఉంటాడు. వద్దు, మమ్మల్ని ఏం చేయవద్దు, మమ్మల్ని వదిలేయ్. నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. అక్కడ చూడండి, అది కాదు. అవునవును, ఇది నాకు ముందే తెలుసు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, చూడు. ఓహో, మంచి వేళ మేము అరిచింది నీకు వినపడింది. మమ్మల్ని బయటికి తీ. ఏ బాబులు, ఇక్కడ ఏం జరుగుతోంది? అరే, నేను డబ్బులు. ఓ నువ్వా? తెలియకుండా అలా చెప్పాను. ఎలాగేను మమ్మల్ని కాపాడాలి. వాడు నీకు ఏం కావాలో నేను ఇస్తాను. కానీ నేను ఎలా మిమ్మల్ని కాపాడగలను? వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళి మా అన్నని తీసుకురా. నువ్వు వాడిని పిలిస్తే చాలు. త్వరగా వెళ్ళు. ఓకే, నువ్వేం తెగిలి పడక. డబ్బులు బబ్బులు ఎక్కడున్నాడో కనిపెట్టి డబ్బులు ట్రాప్ లో ఇరుక్కున్నాడని చెప్పాలి. బబ్బులు ఎక్కడున్నాడో కనిపెట్టి డబ్బులు ట్రాప్ లో ఇరుక్కున్నాడని చెప్పాలి. మనల్ని ఎలా కాపాడాలో అన్నయ్యకి బాగా తెలుసు. బబ్బుల్ని కనిపెట్టి డబ్బులు ఇరుక్కున్నాడని చెప్పాలి. బబ్బుల్ని కనిపెట్టి డబ్బులు ఇరుక్కున్నాడని చెప్పాలి. బబ్బుల్ని కనిపెట్టి డబ్బులు ఇరుక్కున్నాడని చెప్పాలి. హంటర్ వీక్ ట్రాప్ లో డబ్బులు ఇరుక్కున్నాడు. ఏమైంది? హంటర్ వీక్ ట్రాప్ లో. అవును, నువ్వెవరు? నన్ను తెలియలేదా? నేనే డబ్లుని. నేను ఊహో. నాకంతా గుర్తుకొచ్చింది. డబ్లు, చిక్కి, బాబు అందరూ ట్రాప్ లో ఇరుక్కున్నారు. ఇందుకు కారణం బాబులే. హంటరే వచ్చి కాపాడాలి. నేనే వాడు అన్నని. నేను ఎలా వాడిని ఇరికిస్తాను? నువ్వు ఎందుకు ఇలా అంతా వాగుతున్నావు? ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఏం చెప్తున్నావంటే హంటర్ బిగ్ ట్రాప్ లో ఇరుకున్నాడు. నేను వెళ్ళి వాడిని కాపాడాలి కదా? అవును, అదే అదే. నువ్వు బుద్ధివంతుడని నేను అనవసరంగా అనుకున్నాను. నువ్వు కావాలంటే నీ పేరుని మార్చుకో. సరే, త్వరగా ఎక్కడని చూపించు. ఏం చెయ్యాలో నాతో చెప్పకు. అలా చూసావా, మేఘాలు ఎంత అందంగా ఉన్నాయి. నీకు దావ తెలియదు అనుకుంటానే. రేయ్, వాడెక్కడ్రా కనపడలేదు? నీ అన్నయ్య భయపడి ఎక్కడైనా వెళ్ళి దాక్కున్నాడా? మీరిద్దరూ కాస్త నోరు మూస్తారా? మా అన్నయ్య త్వరగా వస్తాడు. నోరు పోయి మహారాజా దగ్గర ఇలాగే మాట్లాడతావా? వీడా కింగు, వీడు బబ్లు. అన్నయ్య, నిన్ను చూసినందులో సంతోషం. మంచి వేళ హంటర్ విక్ రాకముందు నేను వచ్చేసాను. వాడు అన్ని దిక్కుల ట్రాప్స్ పెట్టాడు. ముందు మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి తీ అన్నయ్య. ఇది విచిత్రంగా ఉంది. ఒక ఐడియా. అయ్యా, దానికి ఏం చేస్తావు? వెయిట్ చేయి, అర్థమవుతుంది. మనం తప్పించుకున్నాం. నేను చెప్పాను కదా, మా అన్నయ్య కాపాడుతాడని. వాడే బెస్ట్. ఏం పర్వాలేదు, పోనీలే. నువ్వు నా మంచి స్నేహితుడివి. ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. అంటర్వీకి రావడం చూశాను. రండి, పారిపోదాం. నిజంగానా? అన్నయ్య, రా, మనం పరిగెత్తుదాం. తమ్ముడు, ఒక్క నిమిషం ఆగు. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. ట్రాప్ యూస్ అయిందే కానీ ఎవరు ఇరుకోలేదే. ఆ ఎలుకబంట్లు ఏదైనా మ్యాజిక్ చేస్తున్నారా? నా ఎన్కేజీకి ఏమైంది? నాకు తెలుసు, ఇదంతా ఎలుకబంట్లు పని అయి ఉంటుంది. ఒరే మమ్మల్ని! ఏం జరుగుతుంది?
నన్ను ఎందుకు ఇలా లాగర్ విక్ నువ్వు చేసింది నీకే వచ్చిందా? ఒరే మమ్మల్ని నేను రా తమ్ముడు మనం వెళ్దాం. లాగర్ విక్ కష్టపడి ట్రాప్ వేశాడు, రెస్ట్ తీసుకొని. ఒరే ఆగండ్రా, ఎప్పుడైనా ఒక రోజు నా దగ్గర దొరికిపోతారు.